హైకోర్టును ఆశ్రయించిందండి. ఎలా అంటే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారినే కావచ్చు, లోకేష్ గారినే కావచ్చు, జనసేన పవన్ కళ్యాణ్ గారినే కావచ్చు, వీళ్ళందరినీ కూడా నిజంగా ఎలా అంటే మహా దారుణంగా టార్చర్ చేశారు అని అయితే అనొచ్చు. శ్రీరెడ్డి ఎవరో కాదు, శ్రీరెడ్డి ఎలా అంటే తన మాటలతోటి కొంచెం బూతులు మాట్లాడడం, అలాగే కొంచెం ఏంటి ఎలా అంటే మనం చెప్పలేనటువంటి కొన్ని భాష ప్రయోగించి ఏంటి మనం మామూలు టార్చర్ కాదు, భయంకరమైన టార్చర్ చేసి ఉంటుంది. ఇంకా భయంకరమైన పదప్రయోగంతో ఇంకా అంతకు మించిన వర్డ్స్ లేవు. అలాంటి మాటలతోటి ఇబ్బంది పెట్టిందన్న మాట వాస్తవమే నన్ను అడిగితే కనుక. ఎవరైనా కానీ ఏ పార్టీలో ఉన్నవాళ్ళైనా కానీ ఎలా అంటే కొన్ని వాటిని వదిలేయాలండి. ఎలా అంటే బూతులు మాట్లాడటం, కాబట్టి కించపరచడం, ఏంటి వాళ్ళ ఫ్యామిలీల గురించి మాట్లాడటం, ఇలాంటి మొమ్మాటికి తప్పే అని నేను అంటాను. పార్టీ ఏదైనా కానీ తమ్ముడు తనవాడైనా కానీ ధర్మం మాట్లాడాలి. కాబట్టి 100% ఇలాంటి వాటికి నేను వ్యతిరేకం. బూతులు మాట్లాడటం గురించి కానీ అలాగే వెనుక ఉన్న ఫ్యామిలీల గురించి మాట్లాడటం కానీ నేను చాలా వ్యతిరేకం. శ్రీరెడ్డి ఆ విషయంలో చాలా ముందుంటుంది అన్న విషయం దాంట్లో డౌటే లేదు. ఆవిడ చేసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని దూషించింది, అలాగే లోకేష్ గారిని దూషించింది, అలాగే చంద్రబాబు నాయుడు గారిని దూషించింది. అందునిమిత్తమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రులు లోకేష్ గారు, వంగలపూడి అనిత గారు వారి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా దుర్భాషలాడుతూ పోస్టులు పెట్టిన వ్యవహారంలో నమోదు చేసిన 3 కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం బెయిల్ కావాలని సినీ నటి విమలా మల్లిడి అలియాస్ శ్రీరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 21 వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాస్ రెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారంటండి. కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్లో, విశాఖపట్నం 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో గత ఏడాది నవంబర్ 13న ఒకటి, అలాగే గుంటూరు నగరపాలెంలో పోలీస్ స్టేషన్లో నవంబర్ 16న నమోదు చేసిన కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆమె హైకోర్టును ఆశ్రయించింది. కాబట్టి నన్ను అడిగితే కనుక అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా, అసలు ఎందుకు మనం నోటిదోల మాటలు మాట్లాడడం? ఆ నోటిదోల మాటలు మాట్లాడకుండా ఉంటే కనుక గొడవ తప్పు అయితే కనుక తప్పును తప్పులా ప్రశ్నించవచ్చు. దానికి బూతులే తిట్టనవసరంలా. ఎవరైనా సరే సోషల్ మీడియాలో తప్పు అయితే కనుక తప్పును తప్పులాగా నిలదీయచ్చు, ప్రశ్నించవచ్చు, తప్పలేదు. లిమిట్స్ క్రాస్ చేయకుండా మాట్లాడచ్చు. కానీ లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడితే ఇబ్బందులు ఎదురవుతాయి 100%. ఒకసారి లిమిట్స్ క్రాస్ అయిపోయిన ఇబ్బందులు ఎదురవుతాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఏదైతే కొన్ని కేసులు అయితే పెడుతున్నారో అందులో భాగంగానే శ్రీరెడ్డికి కూడా ఆ కేసుల్లో భాగంగానే ఇప్పుడు ముందస్తు బెయిల్ అయితే ఇవ్వాలని చెప్పేసి అలాగే ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది ఆవిడ. ఎలా అంటే పవన్ కళ్యాణ్ గారిని, అలాగే వంగలపూడి అనిత గారిని, హోమ్ మినిస్టర్ గారిని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని నన్ను క్షమించండి, నేను మాట్లాడాను కాబట్టి నేను మాట్లాడిన మాటలు తప్పే అనేది ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. క్షమాపణ చెబుతూ వీడియో రిలీజ్ చేసింది. అయినా కానీ క్షమాపణ చెప్పిన ఏం చెప్పినా ఆల్రెడీ కేసులు నమోదై ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దాని మీద తగు చర్యలు అయితే కనుక తీసుకుంటూ ఉంటారు. అందుగురించే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు ఎవరైతే ఈ శ్రీరెడ్డి అనే ఆవిడ. చూస్తున్నా మీరు అందరూ కూడా. మీ అభిప్రాయం ఏంటి శ్రీరెడ్డి పైన? ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా, చేయకూడదా? కాబట్టి చేయడం వల్ల వచ్చిన పర్యవసానాలే కదా ఇవన్నీ. నా అభిప్రాయం అయితే ఇది చేయకూడదని అంటాను. మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా పక్కాగా మన ఛానల్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మంది షేర్ అవుతుంది. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.